అంతరంగ ఔషధములు స్నేహం ప్రేమ. ఆనంద్. కాఫీ తీసుకో. విజయ, రాత్రి బాగా నిద్ర పట్టిందా? రాత్రి ఆ శేఖర్ గాడు కిటికీలోంచి తొంగి చూశాడు. అప్పుడు నేను రాజేశాను. అయితే అయ్యయ్యో, నీ మొహాన కాఫీ. నువ్వేగా విసురుకుంటావు? నేనా? అయ్యయ్యో, సారీ సారీ. పర్లేదు సారీ ఆనంద్. పర్లేదు పర్లేదు సారీ పర్లేదు పర్లేదు. కాఫీ తీసుకో. మరి నీకు? తాగేసాను. ఆనంద్. ఆనంద్ ఆనంద్ ఆనంద్. ఏమిటి? నువ్వా? ఎందుకు వచ్చావు? ఈ పిచ్చమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటే నెలకు నాకు 25 రూపాయల ఆదాయం వచ్చేది. నా 25 నాకు పడే. ఇచ్చే ఆనంద్, వాడికి ఆ డబ్బు ఇచ్చే, లేకపోతే నేను కొడతాడు. నీకేం పర్వాలేదు, అతను నేను పంపించేస్తా కదా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా, పర్వాలేదు, వెళ్ళు. అది పదండి. చూడండి రౌడీ గారు, మీకు డబ్బు ఇవ్వడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఒక్క విషయం, మనస్సు అనేది ఒక సరోవరం లాంటిది. దాంట్లో ఈ రౌడీతనం, అసూయ లాంటి బండరాలు వేసేస్తే. బండరాయలేదు, గుండ్రాయలేదు. మర్యాదగా డబ్బు ఇస్తావా లేకపోతే పిచ్చిదాని వెనకాల ఎంతమంది ఉన్నారా? వీళ్ళందరినీ మట్టి కనిపించాలంటే పిచ్చిదాన్ని ఒక పట్టు పట్టాలి. ఆ రోజు నాకు రాకపోదు, చూస్తా. ఏంటయ్యా జంతికలు ఇయ్యాలిటీయేనా? ఎంత మాట అండి, తాజా సరికండి. నోట్లు వేసుకుంటే మాట్లాడకండి, కావాలంటే రుచి చూడండి. మా పసికని తినిచే బుద్ధిలే, తినమ్మా. ఏ పసికింది? ఎలా ఉంది? నేను చిన్నపిల్లని కదా, చిరుతిరి సంగతి నాకేం తెలుస్తుంది? నాకు అన్ని బాగుంటాయి. ఆవిడ చెప్పింది కరెక్ట్ అండి. మీరు చూడండి రుచి. ఎలా ఉందిరా? దీంట్లో ఉప్పు తక్కువ, కారం ఎక్కువ. ఒప్పుకోనండి. నేను ఒప్పుకుంటాను. మీరు ఒప్పుకుంటే ఒప్పుకోండి. మీరేటండి అండి, మీరు పెద్దలు, మీరు చూడండి రుచి. నేను కదలే, మా సంటోడు దీన్ని చెప్తాడు. నువ్వు చెప్పరా? చిన్నన్నయ్య చెప్పినట్టు ఉప్పు తక్కువ కారం ఎక్కువ కాదురా, కారం తక్కువ ఉప్పు ఎక్కువ. మనకి తెలవదురా. మంది వేసుకుని జంతికలు తింటే గానీ అటు రుచి తెలియదు. అర్థమైపోనాది. మచ్చు పేరుతో పుట్టంతా ఖాళీ చేసేట్టున్నారు. ఇంటికి వెళ్ళి మా ఆవిడికి నేను లెక్క చెప్పుకోవాలి. మాట మాట. కారం మర్చిపోయావు. టమాటా తప్పు, అలా పరిగెట్టకూడదు. అయ్యయ్యో, స్నానం చేసినా మన ఇద్దరం పరిగెడతాం. ఆడపిల్ల స్నానం చేస్తా ఉంటే అట్ట చూస్తారేంటి? చూడక్కర్లా, పండి పండి. అయ్యగారు, అమ్మాయి గారికి నేను స్నానం చేయిస్తాను. నువ్వు చేయిస్తావా? ఎంత పిచ్చిదైనా తోటి ఆడదు కదా. పదండమ్మా.
అవును నీలాగే ఈ కాలువకి అక్కడ సొరంగం తవ్వారు 6 మైళ్ళు ఆ సొరంగం గుండా వెళ్తుంది ఈ కాలువ అంటే ఇక్కడ ఏదైనా పడేసామనుకో అది 6 మైళ్ళు అవుతనే తెలియదు. ఓహో అలాగా. అదే ఏమిటది? 6 మైళ్ళు అవతలకెళ్ళి పట్టుకున్నావా? తప్పు విజయ, ఏది అలా విసిరి పారేయకూడదు. మనం వద్దనుకుంటేనే పారేయాలి, వదిలించుకోవాలంటే విసిరేయాలి. అలాగా. రేయ్, ఇప్పుడే ఇంత బద్ధకం అయితే రేపు పెళ్ళైన తర్వాత ఏం చేస్తావురా? చెల్లా ఏమిట్రా 6 సోడాలు ఒకేసారి కొట్టినట్టు ఏమిటా సౌండ్? రోజుకి ఎన్నిసార్లు అంటావు చేయని? ఓ 20 సార్లు అంటానండి. నిన్నెవరైనా ఒక్కసారి అంటే ఏం చేస్తావురా? అయిపోతానండి. విజయ, నీకు సైకిల్ అంటే ఇష్టమా? మరి తొక్కటం వచ్చా? విజయ, సైకిల్ రెడీ. సైకిల్. బాగుందా? అక్కడి వరకు వెళ్ళరానా? ఓ నీ ఇష్టం వచ్చినంత దూరం వెళ్ళు. త్వరగారు ఆ పిచ్చి కిందకి సైకిల్ ఇచ్చి పంపించారు కదా, అట్నుంచి అటే వెళ్ళిపోతే ఏం చేస్తారండి? రేయ్, ఈసారి విజయన్ మళ్ళీ పిచ్చిదన్నారు. ఇలాంటి నీళ్ళలో స్నానం చేయడం అంటే నాకు ఎంత ఇష్టం. విజయ, నీకు కూడా ఇష్టమేనా? రా. విజయ, అలా కొట్టకూడదని చెప్పానా? నేను నీకు ఫ్రెండ్ని కదా, ఫ్రెండ్ని అలా కొట్టేస్తా? తప్పు కదా? సారీ చెప్పు. సారీ చెప్పాలి. నువ్వు సారీ చెప్పకపోతే నేను నీ నీటిలో పడి చచ్చిపోతాను. ఆ తర్వాత నీ చేతికి కూడా దొరకను. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం గురు. నన్ను రాయితో కొడతావా? నాకు తెలుసు, రాయితో కొడితే రక్తం వస్తుంది. ఓకే, తమాషాకి. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. అలా మన సైకిల్ కి స్నానం చేద్దామా? అయ్యో వద్దు వద్దు, మన దసరాకి ఆయుధ పూజ చేస్తాం కదా, అప్పుడు చేద్దాం. మరి నేను నువ్వు ఇప్పుడే చేద్దాం రా. రా. ఇలాంటి చోట ఎప్పుడైనా స్నానం చేసావా? లేదు, మా ఇంట్లో తొట్టి ఉండేది, దాంట్లో చేసేదాన్ని. ఎంత తొట్టి? చిన్న తొట్టి. చిన్న తొట్ట అంటే బుల్లి అన్నమాట. భలే భలే. విజయ, దూరంగా వాటర్ ట్యాంక్ పక్కన ఇల్లు కనపడుతున్నాయి చూసావా? ఈ ప్రపంచం కూడా ఓ ఇల్లు లాంటిది. ఇల్లు అన్న తర్వాత ఆ ఇంట్లో సుఖం దుఃఖం చావు పుట్టగా అన్ని ఉంటాయి. అక్కడ చావు దుఃఖం ఉన్నాయని ఆ ఇల్లు వదిలేసి ఎవరైనా వీధిలో కాపురం చేస్తారా? అందరూ ఇళ్లలోనే కాపురం చేస్తారు. అలాగే మనం కూడా ఈ ప్రపంచం అనే ఇంట్లో సుఖ దుఃఖాలు అనుభవిస్తూ అవసరమైతే ఎదిరిస్తూ బ్రతకాలి. మీరు చెప్పేది నిజం అనిపిస్తుంది. మా అక్క ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవడం తప్పు కదూ? ధైర్యంగా బ్రతకాల్సింది కదూ? ఎస్ ఎస్, అర్థమైంది కదా? గుడ్, వెరీ గుడ్. ఆనంద్. ఆనంద్,
అలా కాదు, సరిగ్గా కూర్చో. ఆ కాలు కూడా ఇంకా సరిగ్గా కూర్చోవాలి. అది ఇప్పుడు నిన్ను ఫోటో తీస్తాను. మంచి పోజ్ ఏదో నువ్వు. మీరు ఎందుకు ఇలా ఫోటోలు తీస్తారు? అందాలని నవ్వుల్ని ఫోటోలో పదిలంగా దాచుకోవాలని. అబద్ధం. నేను నవ్వితే నా పళ్ళేం బాగోవు, అది నాకు తెలుసు. నాకు మాత్రం ఆ నవ్వులు వెన్నెల్లా ఉంటాయి విజ్జి. హాయ్, భలే ఉంది. మళ్ళీ అనండి. విజ్జి. గట్టిగానండి. విజ్జి. ఇంకా గట్టిగా. విజ్జి. నేను కూడా మిమ్మల్ని ఓ మంచి పేరుతో పిలుస్తాను. పిలానా? ఏమని పిలుస్తావు? పొట్టి అని పిలుస్తావా, లేకపోతే సోడా బుడ్డి అని పిలుస్తావా? చిచి, అలా అన్నో. మిమ్మల్ని ఎట్లా పిలిస్తే బాగుంటుంది? బాబు. బాగుందే. ఏది ఇంకోసారి పిలు. బాబు. బాబు. విజ్జి. బాబు. విజ్జి. బాబు. విజ్జి. నువ్వు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నావో చెప్పు. మెట్టు మీద. కాదు, ఇక్కడ. కాదు, ఇక్కడ. కాదు, ఇక్కడ. ఇక్కడ కాదు, ఇక్కడే. అయితే సరే, నువ్వు అక్కడే కూర్చో, నేను వెళ్తున్నా. బాబు, బాబు, నన్ను వదిలి వెళ్ళొద్దు బాబు. బాబు, బాబు ప్లీజ్. సత్యరాజులు, నువ్వనరా బసివిగా? నువ్వెందుకు వచ్చావురా మా ప్రాంతానికి? నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చానురా. మా పసికంద నువ్వు పెళ్లి చేసుకోవరా కొయ్యా? మా పచ్చిరా మోకం నువ్వు. దొరగారు మా పచ్చికందం చేసుకుంటామన్నారా? దానికి పెళ్లి అయిపోద్ది, మా పనులు ఖాయమైపోతాయి. మధ్యలో నీ రంకెలేంటో. అంటే మాటలతో దారికి రారన్నమాట. ఏటా నువ్వు అనేది? ఏటి కొడతావా? నువ్వు ఒక్కడనే మేము ముగ్గురు దొక్క చింపేస్తాం. దండాలు దొరా, నేను పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చారా దొరా? బసవా, వాళ్ళు చెప్పే మాటలు నువ్వు నమ్ముతున్నావా? లేదు దొరా, నీ దొడ్డ మనసు నాకు తెలుస్తారా? వీళ్ళేసే ఎదవేశాలు కూడా నాకు తెలుస్తారా? లచ్చిని వదిలేసి ఒక్క నిమిషం బతకలేరు వీళ్ళు. వీళ్ళ కళ్ళ ముందే పడి ఉంటుందని ఎదవేశాలని వేస్తున్నారు. లచ్చిని మీకు కట్టేసి మీకు బామ్మర్దులు అవుదామని కాదు దొరా, పొలం పొలను మానేసి తాగిపడి ఉందామని. దొరా, నిజానికి నా లచ్చి నాకు మనసిచ్చింది దొరా. మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించండి దొరా. నాకు చాలా సంతోషంగా ఉంది బసవా. నీ లక్ష్యం నీ వెంట తీసుకెళ్ళి. దొరా, తెలుసో తెలియకో నేను తప్పులు చేస్తుంటే నన్ను క్షమించండి. వెళ్ళొస్తాను దొరా. లచ్చి, లచ్చి. వస్తానమ్మా, వెళ్ళొస్తాను దొరా. చూసావా విజయ, బసవుడు లచ్చి ఒకరినొకరు ఎంత గాఢంగా ప్రేమించుకున్నారు. ఇలాంటి వాళ్ళు 100 ఏళ్లు సుఖంగా బ్రతకాలి. బసవరాజు బావా, బసవరాజు బావా, మమ్మల్ని కొడితే కొట్టావు గాని పసికందును మాత్రం జాగ్రత్తగా చూసుకో. చాలా గారాబంగా పెంచుకున్నాను దాన్ని. ఏ అమ్మా, బావ కోపం తెప్పించు మాకు. చెప్పినట్టల్లా నడుచుకో. ఏ వచ్చే ఏటికి పండంటి కమల బిడ్డల్ని ఎత్తుకోవాలి నువ్వు. వెళ్ళరండి, వెళ్ళరండి, వెళ్ళరండి. సత్యరాజులో మీరు అర్జెంట్ గా ఈ రథాన్ని రెడీ చేయాలి. ఇది రథం కాదండి, డొక్కుబండి. ఇది డొక్కుమండి కాదురా, రథం. రథం అనాలి. ఏం విజయ? అవును, రథమే. చూసారా, విజయ్ కూడా రథమే అండి. అందుకని దీని పేరు రథమే.
దీని మీద మీరు షికార్కి వెళ్ళాలి, అందుకని త్వరగా రెడీ చేయండి. క్విక్ క్విక్ పదా. అవునరా, దొరగారు దీన్ని రథం అంటున్నారు కదా, మరి దీనికి గుర్రాల్ని కడదామా ఎద్దుల్ని కడదామా? ఎద్దుని కడదామా గుర్రాన్ని కడదామా? దీనికి రథం అని పేరెట్టిన జనం అని పేరెట్టిన మనకాడు ఎద్దులే ఉన్నాయి, ఎద్దులే కడతాం. ఏదో ఒకటి కడదాంలే బాస్. దొరగారు ఈ పిచ్చికని చెప్పిందల్లా చేసేస్తున్నారు. ఏదో ఒక రోజున ఆయన కూడా ఈ పిచ్చికందులా మారిపోడు కదా. ఆనంద్, విజయ, ఎలా ఉంది మన రథం? బాగుంది. ఉండు, తలపాగా చుట్టుకొని నడు పట్టుకో, గట్టిగా పట్టుకో. హే, హే, హే. హే, హే, హే. అలా కదా ఆనంద్ బాబు. ఓహో, పిచ్చికందుకి పిచ్చి కుదిరిపోయిందిరా. దొరగారు ఈ కందుని ప్రేమిస్తున్నారంట వేట్రా, పడిపోతావు పట్టుకో పట్టుకో అంటున్నాడు. ప్రేమించకపోతే ఎందుకంటే రా, ఖచ్చితంగా ఇది ప్రేమే. ఇంత అందమైన ప్రకృతి, ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఈ వేదకోశం వింటుంటే నీ మనసులో ఏమనిపిస్తుంది? దేవలోకం అనేది వేరెక్కడో లేదు. ఈ భూలోకమే దేవలోకం. ఇక్కడే 1000 ఏళ్ళు బ్రతకాలన్న ఆశగా ఉంది. గుడ్, వెరీ గుడ్. భగవంతుడా, విజయ్ని మనోవ్యాధి నుండి విముక్తి కలిగించావు, ఆమెకు పునర్జన్మను ప్రసాదించావు, నా ప్రయత్నాన్ని ఫలించేటట్టు చేశావు. నీకు అనంత కోటి ప్రణామాలు. విజయ, ఇంతకంటే చాలా అందమైన ప్రదేశాన్ని తీసుకెళ్తాను. విజయ, ఈ స్థలం నీకు నచ్చిందా? ఇంత అందమైన ప్రదేశాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. మా ఊరు జనమంతా దీన్ని నల్ల చెరువు అని పిలుస్తారు, కానీ ఇంత అందమైన చోటుని చెరువు అంటే నాకు ఇష్టం లేదు. అందుకని నేను మానస సరోవరం అని పేరు పెట్టాను. ఆనంద్, మీరు రాసిన పుస్తకానికి కూడా ఆ పేరే కదా పెట్టారు? అవును, నీకు కూడా తెలుసా? గుడ్, వెరీ గుడ్. చిన్నప్పటి నుంచి చాలా సార్లు ఇక్కడికి వచ్చాను, కానీ వాళ్ళు నంత అందంగా ఎప్పుడూ లేదు. ఎందుకో చెప్పు చూద్దాం. నాకు తెలీదు. ఎందుకని? నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా, అందుకని. నేను మీతో పాటు ఉండటం అంత ఇష్టమా? ఆ, నేను నీకు తోడుగా ఉండటం ఇష్టమేనా?
ఆనంద్, మా అన్నయ్య వస్తున్నాడు చూడు, మా అన్నయ్య వస్తున్నాడు. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. విజయ్, నువ్వు నా విజయమేనా? బాగున్నావమ్మా? నేను బాగానే ఉన్నాను. వదిన ఎలా ఉంది? బాగుందమ్మా. మా విజయ్ని ఇలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదు. అన్నయ్య అంటూ నాకు ఎదురుగుండా పరిగెత్తుకొస్తే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాను. చిన్నవాడిపైనా నీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు బాబు. పెద్దవారు అంత మాట అనకండి, కూర్చో. ఇందులో నేను చేసింది ఏముందండి? సింపుల్, వెరీ సింపుల్. కాదు బాబు, జీవోత్సవంలో ఉన్న నా చెల్లెలికి పునర్జన్మనిచ్చావు, మనిషిని చేశావు, మళ్ళీ మనలో పడేట్టు చేశావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు బాబు. చచ్చా, ఏమిటండి ఇది? విజయ్ ఇప్పుడు బాగానే ఉంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు. మల్లెపూల తయారు చేసిన అమ్మాయిని మళ్ళీ ఆ నిప్పుల కుంపట్లోకి తీసుకెళ్ళమంటావు బాబు? వద్దు బాబు, దాన్ని ఇక్కడే ఉండవండి. మీరు ఆ మాట అన్నారు కాబట్టి ధైర్యంగా మిమ్మల్ని ఒకటి అడగదలుచుకున్నాను. కొన్ని కారణాల వల్ల నా మొదటి భార్య నాకు దూరం అయింది. అవన్నీ ఇప్పుడు చెప్పలేదు. మీకు అభ్యంతరం లేకపోతే మీ చెల్లాయిని పెళ్లి చేసుకుంటాను. ఆ విజయ్ కూడా అభ్యంతరం లేకపోతేనే. గుడిలో పూసిన పువ్వుని ఆ దేవుడికే అర్పించడంలో అర్థం ఉంది, పరమార్థం ఉంది. ఇంతకంటే అదృష్టం నా చెల్లెలికి ఏం దక్కుతుంది? ఇంతకంటే ఆనందం నాకు మాత్రమే ఉంటుంది బాబు. అలాగే బాబు. మీ చెల్లాయి కేసులో కొన్ని థీసిస్ తయారు చేశాను. అది ప్రజెంట్ చేయడానికి ఢిల్లీకి సెమినార్కి వెళ్తున్నాను. వచ్చే నెలలోనే వచ్చేస్తాను. అలాగే, నువ్వు వచ్చేకి ముహూర్తాలు పెట్టిద్దాం.